సామాజిక సేవ చేయడమే తమ లక్ష్యమని క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం ఉంటుందని కేబీ ఫౌండేషన్ చైర్మన్ పీఎస్సీఎస్ డైరెక్టర్ కామల భూమయ్య పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలంలో తెగల్ గ్రామంలో కేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు యువతకు క్రీడా పోటీలను 3 రోజుల పాటు నిర్వహించారు. క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. క్రికెట్ పోటీల్లో ప్రథమ స్థానంలో నాగరాజు జట్టు, ద్వితీయ స్థానంలో వెంకట్ గౌడ్. వాలీబాల్ పోటీలో వంశీరెడ్డి జట్టు, ద్వితీయ స్థానంలో గోపాల్ జట్టు ప్రతిభ చాటారు. కబడ్డీ పోటీలో అక్షయ్ జట్టు, ద్వితీయ స్థానంలో నాగరాజు జట్టు గెలుపొందారు. ముగ్గుల పోటీలో ప్రథమ స్థానంలో కల్పన, ద్వితీయ స్థానంలో మానస, తృతీయ స్థానంలో సుహాసిని గెలుపొందారు. వీరందరికీ నగదు బహుమతులు అందజేశారు. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడా పోటీలకు మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి క్రీడలు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచి. వాస్తవంగా మనం ఈ రోజు ఆడి 2 రోజులు సపరేట్ కూకుంటే నొప్పులు కూడా పెడతాయి. ఇక తెల్లారి మర్నాడు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్టు చేస్తే ఆ నొప్పులు అనేవి ఉన్నాయి. మరి ఇవాళ విద్యార్థులు, యువకులు, గ్రామ పెద్దలు కూడా అందరం కలిసి మంచి పండుగ వాతావరణంలో నిర్వహించినటువంటి క్రీడలు చాలా అందరికీ ఆనందించినటువంటి పరిస్థితులే. మరి గెలుపు ఓటము సహజము. ఈ రోజు ఓడిపోయినా అని చెప్పేసి బాధపడకుండా రేపటికి గెలుపుకు నాంది కావాలి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా. ఇవాళ గెలిచినామని మురవద్దు, ఓడిపోయినామని నిరాశ చెందొద్దు. ఈనాటి ఓటమే రేపటి గెలుపుకు నాంది అవుతుంది. మరి వాస్తవంగా కూడా మన తిగురు గ్రామంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు. ఆ క్రీడాకారులు ఇప్పుడు నేర్చుకున్నటువంటి క్రీడాకారులకు స్ఫూర్తి కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి ఇలాంటి క్రీడా నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో మరి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. మరి రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో మరి కేబీ ఫౌండేషన్ ను గత సంవత్సరం ఏర్పాటు చేసుకుని మరి మా నాన్నగారి పేరు మీద ప్రతి కుటుంబానికి 20 లీటర్ల క్యాన్ తో పాటు ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లో వాటర్ లభ్యం కాకపోవడం వల్ల దాన్ని మరి జీపీ వాటర్ ప్లాంట్ కు మార్చడం జరిగింది. అది మెయింటెనెన్స్ ఖర్చుల కోసం మాత్రమే ₹2 తీసుకుని వాటర్ అందించడం జరుగుతుంది. అదే విధంగా మరి గ్రామానికి సంబంధించిన యువకులు మరి గతంలో నన్ను ఒక కోరిక కోరారు. మరి గతంలో స్పోర్ట్స్ యూత్ క్లబ్లు ఉన్నాయి, రాజకీయ యూత్ క్లబ్లు ఉన్నాయి, అన్ని వేదికలు ఉన్నాయి. మాకు ఒక వేదిక కావాలని చెప్పి వంశీ, కృష్ణ ఇంకా వాళ్ళ టీమ్ అండ్ మమ్మల్ని కోరుకుంటే అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్ కాకుండా అఫీషియల్ గానే మీకు యూత్ ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఆ యూత్ కు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఖర్చులు పెట్టుకుని స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికేట్ అందించడం జరిగింది. అదే విధంగా ప్రథమంగానే మరి మండల స్థాయి టోర్నమెంట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించి విజయవంతంగా మనం ఏర్పాటు చేసుకుని విజయవంతం చేసాం. అదే విధంగా గ్రామంలో సంబంధించినటువంటి ఏదైనా ఆపద సంపద ఉన్నా కానీ ముందుండి మరి నాకు నచ్చినంత తోచిన సాయం నేను మీ అందరికి చేస్తా ఉన్నాను. ఎప్పటికైనా సదా మీ ప్రజాసేవలో చేయడానికి మీ అందరి ఆశీస్సుతో మేము ముందుంటానని చెప్పి కోరుకుంటూ అదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు ముఖ్యంగా 3 రోజుల పాటు మేము ఏర్పాటు చేసాం. మరి మహిళలకు అంటే గ్రామ పంచాయతీ మైక్లో చెప్తామంటే మైకులు ప్రాబ్లం వల్ల మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా మిత్రుల ద్వారా ఈ సమాచారం చేరడం జరిగింది. మరి దాన్ని స్పందించి 18 కుటుంబాలు దాదాపు 18 మంది మహిళలు మరి మేము ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసారు. 18 మంది మహిళలు ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి